Joy University, best emerging university in South India. For admissions, contact. ఇంట్లో నేనైతే వెళ్ళి మాట్లాడలేను. మ్యారేజ్ లో దేర్ ఇస్ నో లవ్ మ్యారేజెస్. ఓకే, నేనే ఫస్ట్ అండ్ ఐఎమ్ ది ఫస్ట్ గ్రాండ్ డాటర్. సైడ్ అయినా మావయ్య వాళ్ళ సైడ్ అయినా నేనే ఫస్ట్ గ్రాండ్ డాటర్. ఓకే. సో తిని ఏమన్నా చేస్తే మిగతా వాళ్ళు అదే లైన్ లో ఫాలో అవుతారని. అండ్ వెరీ ప్యాంపర్డ్ వన్ కూడా నేను. ఓకే. సో అదే చెప్పాను, నేను వెళ్ళి మాట్లాడడానికి లేదు, లెట్స్ నాట్ స్పాయిల్ అవర్ ఫ్రెండ్షిప్, ఎందుకు ఇలా బానే ఉంది కదా, నువ్వు ఎందుకు ఇలా అంటే ఆహా, ఇట్ లిటరలీ స్క్రాచింగ్ అన్నమాట. స్క్రాచింగ్ ఎలా అంటే తిని ఒప్పుకోవట్లేదు. సరే అయితే నీ వెనకాలే కదా ఇన్నాళ్ళు తిరిగాను, మీ ఫ్రెండ్స్ నువ్వే నాకు ఎవరినైనా సెట్ చేయాలి. అయితే నువ్వు ఒప్పుకో, లేదంటే దేనైనా పరిచయం చేయండి. నాకు తెలియదురా, నాకు బేసిక్ గా అమ్మాయిల ఫ్రెండ్స్ తక్కువ, అబ్బాయిల ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. కావాలంటే అబ్బాయిలు పరిచయం చేస్తాను, అమ్మాయిలు లేరు. అబ్బాయిలు ఏం చేసుకుంటారు, అదే కదా. నాకు వాళ్ళు వద్దు, అయితే నువ్వు ఒప్పుకో. అది లిటరలీ చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ లైక్ స్క్రాచింగ్, హెరాస్మెంట్. అది నువ్వు ఒప్పుకో లేకపోతే. సో ఇట్ వాజ్ లైక్ దట్. ఫైనలీ 3 years తిరిగి 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 నేను అప్పటికే ఒప్పుకోలే. ఎలా రోజు ఎలా తిరగాలండి, ఒప్పుకోవచ్చు కదా, ఒప్పుకోవచ్చు కదా, ఇలా ఇలా అంటే మరి అలాంటి స్క్రాచింగ్ కాదు. ఐ ఆల్వేస్ టోల్డ్ హర్ ఐ వాస్ దేర్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు మ్యారీ, నేను ఫస్ట్ ఆఫర్ లెటర్ నేను ఉండాలి, తర్వాత ఎవడన్నా. మా కాలేజ్ లో లాన్ లో పడిగాపులు కాసేవాడు. సెజ్ ఉండేది కదా, ఐటీ సెజ్ ఫ్రమ్ గీతం మెడికల్ డెంటల్. సో మా లంచ్ టైమ్ లో వచ్చేసి వీళ్ళ వెయిట్ చేసేయడాలు అవన్నీ. వీళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఆడేం బాగున్నాడు అని కూడా తిని చెప్పారు. అయ్యో, తిని బాగుండేది కానీ నేను మరి బక్కగా, అప్పుడు ఇంకా బక్కగా ఉన్నారు, ఇంకా బక్కగా చాలా. ఆఫీస్ డ్రెస్ లో వచ్చేసరికి ఏదో ఆఫీస్ బాయ్ లాగా ఉండేవాడిని. చిచి అలా అనలేదు ఎవరు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ నీ మొహన్ గాడికి ఏంటి అని. కానీ మనకి అంతే కదా. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ ఆ హీరోయిన్ కోసం. అవునా, ఐడియా. మనకి ఇప్పుడు దేశముదురు సినిమాలో లాగా ఉండేది. నా కళ్ళతో చూడు ఇలానా, వీడికి ఎలా పడిందిరా అన్నట్టు అనుకోవాలి జనాలు. ఇది కూడా ఉండేది నాకు, అదొక హెరాస్మెంట్. ఒప్పుకోవచ్చు కదా, అందరూ ఇలాగ ఏడాలి చూసి. తెల్ల తోలు, తెల్ల తోలు. అది కూడా ఆడవిడ ఎడ్డం కోసం నేను ఎందుకు ఒప్పుకోవాలి. సీరియస్లీ ఫన్నీగా నడిపించారు మీరు. యాక్చువల్లీ ఏదో స్ట్రెస్ఫుల్ గా లేదు ఖచ్చితంగా చేసేసుకోవాలి, కోసేసుకుంటా ఇట్లా లేదు. అంటే పెళ్లి అయ్యే వరకు ఐ వాజ్ ఆల్వేస్ లైక్ లివ్ ఫర్ ద మూమెంట్ గై. ఓకే. సో వైజాగ్ లో ఇప్పుడు నా కస్టమర్స్ అందరూ అంటే నేను వాళ్ళందరినీ ఎప్పుడూ ఏడిపించిన వాళ్ళే. అంటే బికాస్ ఆల్ మై ఫస్ట్ 2-3 years కస్టమర్స్ అందరూ దే వర్ ఐదర్ మై ఇంజనీరింగ్ క్లాస్మేట్స్, సీనియర్స్, జూనియర్స్, కొలీగ్స్. ఓకే. సో ఆబ్వియస్లీ వీళ్ళందరూ అంటే ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మై లిమిట్స్. అందరినీ ఏడిపించేవాడిని. ఓకే. అంటే ఇన్ అ వే దే రిమెంబర్ బికాస్ ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అకాడమికలీ. లాస్ట్ బెంచా? లేదు, మధ్యలోనే కూర్చునేవాడిని, కానీ అందరితో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. మీరు క్లవర్ కదండి, టాపరా? అలా ఏం లేదు. ఒక ఏజ్ వరకు గీతం జాయిన్ అయిన తర్వాత అప్పుడే కొంచెం సర్కిల్ పెరిగింది, చదువు తగ్గింది. చదువు తగ్గిందా? మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్స్ దొరికారు? లేదు, చదువు తగ్గింది, ఇది కాదు. దట్ ఈస్ అ డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ బ్రాంచ్. మీ వల్ల చదువు పెరిగిందా? ఎలా? ఫోకస్ చేసింది లైఫ్ మీద, కెరియర్ మీద. ఎగ్జాక్ట్లీ. చదువుకోండి ఫస్ట్. అది మా మమ్మీ డైలాగ్. సీరియస్లీ? అమ్మో, అది కూడా అది నెక్స్ట్ ఫేజ్ లేండి. ఇది నెక్స్ట్ ఫేజ్ ఎప్పుడు? పేరెంట్స్ దగ్గరికి ఒప్పించడానికి వెళ్ళినప్పుడు. నేను ఒప్పుకోలేదు కదా, ఐ టుక్ ఆల్మోస్ట్ 3 years టైం తీసుకున్నాను, ఒప్పుకోలేదు. నేను ఇంకా ఒప్పుకోను. నిజం చెప్పండి, ఎలా మాట్లాడేవాళ్ళు రోజు వచ్చి మీ దగ్గర ఈ 3 years? లేదు, వి యూస్ టు గో అవుట్. నాకు యాక్చువల్లీ 2-wheelers ఇష్టం. సో 2-wheeler తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేసి నా బ్యాగ్ తీసుకుని వెనక్కి కూర్చున్నాడు సైలెంట్ గా, నీ ఇష్టం వచ్చినంత దూరం తోలుకో అని. సో నేను ఐ యూస్ టు జస్ట్ అలా డ్రైవ్ చేసుకుని వి యూస్ టు టాక్ అండ్ ఇట్ వాజ్ లైక్ ఎలా అంటే ఫనీగా ఉండేది మాది రిలేషన్, ఫ్రెండ్షిప్. సో అలా అయింది. నేను అప్పుడు కూడా ఒప్పుకోవచ్చు కదా. నేను ఇంట్లో చెప్పలేనురా బాబు, ఒప్పుకోరు ఫస్ట్ కదా ఇంట్లో. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీలో దే హ్యాడ్ లవ్ మ్యారేజ్, కజిన్స్. ఓకే. బట్ మా ఫ్యామిలీలో లేరు. నాకు తెలిసి ఒప్పుకోరు, అవ్వదు, ఎందుకు ఇది కూడా పాడైపోతుంది, ఐ డోంట్ వాంట్ ద ఫ్రెండ్షిప్ టు గో, ఎందుకు వద్దు అని నేను. అలా కాదు, డే ఎండింగ్ కి ఒక డైలాగ్, ఒప్పుకోవచ్చు కదా అని. అంతా అయిపోయిన తర్వాత గుర్తు చేశారు.
సో అలా అయిపోయింది. నేను ఇంక ఒప్పుకోవట్లేదని చెప్పి ఒక రోజు ఏం చేశాడు డైరెక్ట్ గా అలా వెళ్ళిపోలేదు. సో ఇట్ వాజ్ ఫ్రెండ్షిప్ డే, ఓకే 2014 ఫ్రెండ్షిప్ డే. రైట్. సో షీ వాజ్ లైక్ బెంగళూరు పట్టుకెళ్ళారు సంబంధాలు చూడడానికి. బిఫోర్ గోయింగ్ టు బెంగళూరు. ఓకే. సో ఈమెను పట్టుకెళ్ళారు సంబంధాలు చూడడానికి. ఇంట్లో అడిగారు చూడండి అన్నాను. సో అయితే బెంగళూరు పట్టుకెళ్ళారు. అండ్ అప్పుడు వెళ్ళే వరకు కూడా మనం ఏంటంటే ఒప్పుకోదులే అన్న దీనిలో ఉన్నాం సంబంధానికి. బట్ దెన్ షీ టెక్స్టెడ్ మీ సేయింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, మేబీ దిస్ కుడ్ బి అవర్ లాస్ట్ ఫ్రెండ్షిప్ డే టుగెదర్ అంది. నాకు ఆల్మోస్ట్ అక్కడ ఫ్యూ అంటే సెట్ అయింది అనమాట. దేవర్ పీపుల్ ఆల్రెడీ హూ వర్ వెయిటింగ్ చూడడానికి. సో అందుకని చెప్పి ఓకే ఇది అయింది. పాపం తిని ఎందుకు నేను చెప్పలేదు చెప్పలేదు వద్దు అనే అంటున్నాను కదా, సరే ఎందుకు అనవసరంగా ఇలా ఉండొచ్చు అని చెప్పాను. సో ఇంకప్పుడు దట్స్ వెన్ మనకు అప్పుడు పించ్ తెలిసింది. డైలీ ఉంటది కదా నాతో పాటే ఉన్నది. ఇంత చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళి ఏంటి, చిన్నపిల్లకి అప్పుడే పెళ్లి ఏంటి, బట్ మిమ్మల్ని చేసుకోవాలి పెళ్లి. అప్పుడు. సో దట్స్ వెన్ ఐ థాట్ ఓకే ఇంకా హై టైమ్ అని చెప్పి మా మాయ నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాస్ గోయింగ్ టు బెంగళూరు. ఓకే. సో సంబంధం ఓకే ఓకే చేసుకోవడానికి, పేరెంట్స్ మీట్ అవ్వడానికి. అత్తయ్యను తిను ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఓకే. నేను ఇంక ఇలా కాదు మనం తగ్గొట్టాలి టైం వచ్చిందని చెప్పి మార్నింగ్ 4 o'clock ఫార్మల్ చేసుకొని మా మాయ వాకింగ్కి వెళ్తారు అనమాట మార్నింగ్ 4 కల్లా. ఓకే మనం మాట్లాడాలని చెప్పి ఇంటి బయటికి వెళ్ళి కార్ వేసుకొని వెయిట్ చేస్తున్నాం. అంటే నాకు అసలు మినిమం ఇంత పిసర్ ఇంటిమేషన్ కూడా లేదు. నేను ప్రశాంతంగా బెంగళూరులో పడుకొని ఉన్నాను. నాకు 10కి ఐ గాట్ అ కాల్. 6:30 ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిమ్. చెప్పు అంటే మాట్లాడేశాను. ఏం మాట్లాడావు? మీ డాడీతో మాట్లాడేశాను. ఏంటి అంటే మాట్లాడేశాను. ఏం మాట్లాడా అంటే నాకు నువ్వు అంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటున్నాను, మీ డాడీని అడిగాను. అలా కాదు నాకు కదా చెప్పాలి, నువ్వు ముందు వెళ్ళి డైరెక్ట్ గా డాడీతో. నేను ఆయన హీఈస్ కమింగ్ దట్ డే, ఆ రోజు నైట్. మా మామయ్య సీన్ ఎలా ఉంటుందంటే ఇలా తెల్లగా ఉంటారు, 6 ఉంటారు, 2 కుక్కలతో నడుస్తారు. ఒక ల్యాబ్, ప్రకాష్ రాజ్ గారు ఒక ల్యాబ్, ఒక డాష్ హౌండ్ ఇలా పట్టుకుని దాంతో పాటు వెనకాల ఇంకో 2 స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. అవి కూడా నడుస్తే సో దాని మధ్యలో మనం వెళ్ళారు, మధ్యలో ధైర్యం చేసి వెళ్ళారంటే గొప్పదే అసలు. అంటే నేను అట్లీస్ట్ ఒక జల్లైనా తగులుద్ది అనుకున్నాను, కానీ ఆయన పాపం దట్ వాజంట్ హౌ హీ రియాక్టెడ్. అంతా మాట్లాడి గేట్ వేసి హెచ్ఆర్ లాగా ఐ విల్ గెట్ బ్యాక్ టు యు అన్నారు. ఇట్స్ నాట్ మై డిసిషన్ అలోన్, ఐ హావ్ టు స్పీక్ విత్ మై డాటర్ అండ్ మై వైఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యు. లిటరల్లీ హెచ్ఆర్ టైప్ అని చెప్పు. మనకి అక్కడే అప్పుడు మనం ఇంకా మన స్టంట్ ఏంటి, విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాను. నంబర్ మర్చిపోతారా? నాకు 6:30కి ఫోన్. ఐ వాజ్ లైక్ బాబోయ్ డాడీకి చెప్పడం ఏంటి నువ్వు, హీ విల్ బి కమింగ్ దట్ నైట్ 7 o'clock బెంగళూరు. నేను ఏం మొహం పెట్టుకుని ఆయనతో ఏం మాట్లాడాలి, ఆయన ఏం అడుగుతాడో నాకు ఏమి అర్థం కాదు. ఐ వాజ్ ఫ్యూరియస్ అనమాట. నువ్వు అసలు నాకు అన్ని ఇదిగో ఇలా పెంట పెట్టడానికే ఉంటావు నువ్వు, సరే నువ్వు ఓకే ఫైన్ అయిపోయింది, నా పని అయిపోయింది అనుకున్నాను. సరే నువ్వు పెట్టేసే ఫోన్, అసలు నాకు నీతో మాట్లాడాలని. తర్వాత కొంతసేపటికి అరౌండ్ 10 o'clock నాకు మా డాడీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. హీ జస్ట్ సెడ్ నేను సాయంత్రం వస్తాను, నీ ఫోన్ ఏదైతే ఉందో స్విచ్ ఆఫ్ చేసి మమ్మీకి ఇచ్చే అన్న. ఏ అన్నాను, జస్ట్ లైక్ దాట్ అన్నారు. నేను ఇంకా ప్రొలాంగ్ చేయకుండా ఓకే అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసే ముందు నేను చెప్పి చాలు పెట్టావు నాకు, నువ్వు ఇంక నేను స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేస్తున్నాను, తినక ఇంక నన్ను అని చెప్పి లిటరలీ ఫోన్ మమ్మీకి ఇచ్చేసాం. మనం మాట్లాడిన 2 days తర్వాతే హుడ్ వచ్చింది. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చారు. వి డిడ్ంట్ మీట్ ఎనీబడి, ఎవరిని కలవలేదు, ఎవరిని కలవలేదు, ఏం అనలేదు, నన్ను ఏం అడగలేదు, ఏం అనలేదు, ఎవరిని కలవలేదు కూడా. వీ హ్యాడ్ అ గుడ్ ఫ్యామిలీ టైమ్ విత్ ఆల్ మై కజిన్స్, అందరూ స్పెండ్ చేసాం. పర్పస్ ఏదైతే వెళ్ళామో అది ఇట్ వాస్ స్టాప్డ్. సరే అని చెప్పి రిటర్న్ వైజాగ్ వచ్చేసాము 2 days తర్వాత. ఆ తర్వాత హుడ్ అనమాట, కాంటాక్ట్ లేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత కాలేజెస్ అవి రీఓపెన్ అయ్యాయి. సో ఐ హ్యాడ్ టు గో టు కాలేజ్.
my dad generally used to drop me. You were still studying? No. Okay, Dental. college lo. Okay, yeah. okay, అర్థమైంది. I guess I was in my third year. No, I was in my second year అనుకుంటాను. Second year actually మనం సప్లీ రాసాం అనమాట. సో చెప్పాను కదా సర్కిల్ పెరిగింది చదువు తగ్గిందని, సో సప్లీ రాసాం. సెకండ్ ఇయర్ my dad generally drops me. సో we were going అనమాట. ఆ రోజు అంటే ఐ హ్యాడ్ టు గో. నాకు సెల్ కావాలి అని మమ్మీ దగ్గర నుంచి తీసుకో అన్న. నాకు అర్థం కాలేదు ఆ రోజు ఎందుకు ఇచ్చేయమన్నారు, ఈరోజు ఎందుకు తీసుకోమంటున్నారు. సరే ఓకే అయిపోయింది. కార్ ఎక్కాం. వీ వర్ గోయింగ్ ట్రావెలింగ్. మై డాడ్ ఆస్క్డ్ మీ, ఏంటి లాస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు సంబంధాలు వాళ్ళు ఇంకా అడుగుతున్నారు, దే ఆర్ స్టిల్ గివింగ్ అస్ అ కాల్, ఏం చెప్పమంటాం. మీ ఇష్టం డాడీ అని. అప్పుడు కూడా మీ ఇష్టం అనే అన్నాను. ఆయన ఈయన గురించి ఎత్తలేదు. నేనెందుకు మధ్యలో వాళ్ళకి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో, నేను తలకాయ నొప్పి ఎందుకు తెప్పించాలని చెప్పి మీ ఇష్టం అన్నాను. ఇలా సీరియస్ గా ఇలా చూసారు, నేను చూసాను అన్నాను. అయిపోయింది అంతే, అక్కడితో అయిపోయింది. హీ డ్రాప్ మీ, వెళ్ళిపోయాము. అప్పటికి 3 years అయింది నా వెనకాల తిరుగుతూ తిను. అక్కడ నుంచి 6 months వరకు ఎవ్రీ ఒక ఫ్యూ వీక్స్ గ్యాప్ కి ఎప్పుడు డాడీ అడిగేవాళ్ళు అనమాట. చూడనా, అడగనా, మాట్లాడినా. 1 month ఆగస్ట్ లో జరిగింది. ఎవ్రీ 1 month ఆర్ ఫ్యూ వీక్స్ గ్యాప్ లో. కానీ మధ్యలో ఇప్పుడు నా గురించి అడగలే, పేరు తీయలేదు. అంటే మేబీ హీ వాంట్స్ టు నో వెదర్ ఐఎమ్ స్టిల్ ఇంట్రెస్టెడా కాదా ఏంటి అని. హీ వాస్ కన్ఫ్యూజ్డ్ ఏమో. చూడనా, చూడండి అనే అనేదాన్ని. ఆయన ఎత్తేవాడు కాదు, నేను అసలు ఎత్తేదాన్ని కాదు. సరే తినేమో డింపు ఏమో నాకు ఫోన్ చేసి, నా కార్డు ఉందా అక్కడ, విజిటింగ్ కార్డు ఉందా, పోయిందా, ఉంది అని. ఆయన అడుగుతున్నప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా, ఆయనే అడగచ్చు కదా అని నేను. ఎందుకంటే ఆయన దాంట్లో ఏంటుందో మనకు తెలియదు కదా. మరి ఆయనే అడగచ్చు కదా. ఆయన అడగట్లేదు, నేను అడుగుతున్నారు కదా చూడనా అని. లేదు ఒకసారి ఇలా ఉన్నారని చెప్పొచ్చు కదా. నీ పేరు ఎత్తలేదు, నేను ఎత్తదలుచుకోలేదు, ఆయన ఎత్తితే అప్పుడు చూద్దాం ఆలోచిస్తానని చెప్పి. సరే ఇలా అవి ఒక 6 months తర్వాత, ఆల్మోస్ట్ ఒక 6 months అనుకుందాం, 3 or 5-6 months గ్యాప్ లో ఫైనలీ కాలేజ్ దింపుతుంటే, మా డాడీది నాది కాన్వర్సేషన్ అంతా కార్ లోనే ఉంటది అనమాట. సో ఫైనలీ హీ ఆస్క్డ్ మీ, ఏంటి చూడనా వద్దా అని చెప్పి. సో ఐ వాజ్ లైక్, మీ ఇష్టం అన్నాను. ఆయనేమో ఇంకా ఇలా చూసి, ఇది ఇంకా చెప్పట్లేదు, ఇలా కాదనుకున్నారో ఏంటమ్మా. దేర్ వాజ్ అ బాయ్ హూ కేమ్ అండ్ టాక్ టు మీ, హూ స్పోక్ టు మీ నీ గురించి, నువ్వు బెంగళూరులో ఉన్నప్పుడు అని. ఓకే, పవన్ అని చెప్పినట్టు గుర్తు, డింపు చిన్నప్పుడు మీరు కలిసి ఆడుకునేవాళ్ళు. అవును డాడీ, మీకు తెలుసు ఇక్కడ ఆడుకునేవాడు అంటే. లైక్ హీ ఆస్క్డ్ మీ ఇలా చేసుకుంటానని. ఏంటి అంటే, మీ ఇష్టం డాడీ అని. ఇప్పుడు కూడా మీ ఇష్టం అంటావు ఏంటి అని. అలా కాదు, హీ కమ్స్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ, ఐ నో హిస్ ఫాదర్, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆల్, మంచోళ్ళే, మీరు ఒకసారి మాట్లాడండి, కలవండి, ఓకే మీకు ఓకే అయితే నాకు ఐఎమ్ ఫైన్ విత్ ఇట్ అని ఇలా అన్నారు. అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ అడిగారు తన జాతకం ఇవ్వమని. మా మమ్మీ కొంచెం షీఈ్ లిటిల్ ఆర్థోడాక్స్ అన్నమాట. ఫస్ట్ అసలు ఎవరు ఒప్పుకున్నా, ఎలాంటోడైనా పర్లేదు జాతకం బాగుండాలి. నేనైతే మనం గూగుల్లో బోల్డ్ చూసాం, మనది ఎప్పుడు మ్యాచ్ అవ్వలే, అబ్బా అనుకున్నాం. కానీ మరి ఆవిడ ఎవరికి చూపించిందో తెలియదు. ఎవరు ఒప్పుకున్నా, నేను మా మమ్మీ అయితే ఒప్పుకోదు, జాతకం మ్యాచ్ అవ్వదేమో, మ్యాచ్ అవ్వకపోతే. మరి అది ఏమైందో తెలియదు. షీ వాస్ ద ఫస్ట్ వన్ హూ సెడ్ yes. అంతగా మ్యాచ్ అవ్వలేదు, బట్ షీ వాస్ ద వన్ హూ సెడ్ yes. ఏదో మనకేదో బలాలు ఎక్కువ ఉన్నాయట ఎక్కడో. సో షీ సెడ్ ఓకే, యా ఫైన్. ఇంటికి వెళ్ళాక తిని అడిగాను, తిని ఇచ్చాడు, చూసారు. ఆ తర్వాత ఒక 1 month 1.5 month లో అబ్బాయి ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో కలుద్దామని చెప్పు, టెలిమన్. సరే అప్పుడు ఈ గ్యాప్ లో ఏంటైందంటే, వీళ్ళింట్లో తినేదో అడిగారని చెప్పి ఏదో సంబంధాలు చూడట్లేదు, బట్ ఏంటి అంటే మన ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం కదా, ఏంటి అది ఇది అనేసరికి ఒక రోజు ఫోన్ చేసి ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రా అన్నాను. ఇంటికి రమ్మన్నారా? నేను కాలేజ్, మమ్మీ డాడీ ఇద్దరు దే గో ఫర్ వర్క్ ఎట్ టైమ్, సో తిన్ కాలేజ్ కాదు
డైరెక్ట్ ఇంటికి వచ్చి నేను ఒకసారి కల్పించాలి అన్నాను. నేను కాలేజ్ కల్పించాలని చెప్పలేదు, ఒకసారి నాకేం ఇంటికి రా. చెప్పలేదు. నేను కాలేజ్ దగ్గర దిగాను, హీ కాల్డ్ మీ. నేను దారిలో ఉన్నాను, ఒకసారి నువ్వు ఇంటికి రావాలి అర్జెంట్ గా. దేనికి అంటే చిన్న పని ఉంది, వీళ్ళ చెల్లి ఉంటుంది అచ్చు అని, అదే మా ఆడపడుచు. సో తనకి ఏదో ప్రాజెక్ట్ వర్క్ లో హెల్ప్ కావాలంట, అర్జెంట్ గా రామంటుంది, అర్జెంట్ గా ఇంటికి రా, నేను వస్తాను తీసుకెళ్తాను. సరే అయితే రా అని చెప్పి అలా పట్టుకెళ్ళి ఇంటి మమ్మీ నేను ఎంటర్ అవుతుంటే నేను హాల్లో కూర్చోబెట్టాడు, లోపలికి వెళ్ళాడు. వీళ్ళ చెల్లేమో రూమ్ లో నుంచి బయటకు వచ్చి అని ఒక జాలీగా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది అనమాట. తను ఎందుకు అలా నవ్విందో నాకు ఆ రోజు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఒక 2 minutes తర్వాత లోపల రా, అదేంటి లోపల దేనికి అంటే మమ్మీ డాడీ దగ్గరికి. అప్పుడు నాకు వాళ్ళ ఫాదర్ అప్పటికి తెలుసు, అంటే ఐ మెట్ హిమ్. బట్ దేనికి అంటే లోపల తీసుకుని నేను ఎంటర్ అవడం తిన్నే చేసుకుంటాను. నాకు అలానే చెప్పారా మీరు? తిన్నే ఇలాగే హ్యాండ్ జెస్చర్ కూడా తిన్నే చేసుకుంటాను. నేను అదొక అసలు బాబోయ్ నేను అసలు ఏం చేస్తున్నాను, నేను ఎందుకున్నాను ఇక్కడ, నాకేంటిది ఏం మాట్లాడలేదు, అలా ఉన్నాను. మా అత్తయ్య అంటే షీఈ్ వెరీ స్వీట్ అనుకోండి, బట్ స్టిల్ మా అత్తయ్య ఆ రోజు ఇందుకైనా కాలేజ్కి వెళ్తున్నారు, ఆడు పెద్ద ఎదవ, మిమ్మల్ని అనలేదు, పెద్ద మమ్మీకి తెలిసి నా గురించి చెప్పింది. మీరు ఒప్పుకుంటున్నారు, యూర్ యాక్సెప్టింగ్ దట్ యువర్ ఎదవా? సీరియస్లీ మమ్మీ కన్నా బాగా ఎవరికి తెలుస్తుంది. ఎదవ నేను ఇందుకైనా పంపించారు మీ ఇంట్లో కాలేజ్కి. నేనేమో తిని చూసి నాకేంటి నేను కూడా చెప్పలేదు, చెప్పలేదు, నాకేంటిది. డింపు ఏమో ఇలా నన్ను చూసి అదొక స్మైల్ ఇస్తాడు అనమాట. బాబోయ్ అసలు అది ఎంత దరిద్రమైన సిచ్యుయేషన్ అయినా ఆ స్మైల్ ఏదండి అలా, అదొక బ్లిస్ఫుల్. సో అంతే, అదొక స్మైల్. నేను ఏం చేయాలో తెలియదు. మా అత్తయ్య షీ స్టార్టెడ్ క్రయింగ్. ఇదేంటి ఇలాగా, నువ్వు చదువుకోవాలి కదా, వాడు నేను తిప్పడం, నువ్వు చదువు పాడు చేసుకొని వాడు చదువు పాడు చేసుకొని ఇదేంటి అది. మా మాయ చాలా వెరీ కూల్ గా హీ వాజ్ స్టాండింగ్ దేర్ అనమాట. మేబీ ఆ టైంకి మా ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు అనుకుంటాను ఆయన. ఓకే తినే అయిపోయింది అని. మా అత్తయ్య ఇంకా కొంచెం డైలమాలో ఉన్నారో ఏంటో, అంటే ఆవిడకి సడన్ గా చెప్పినట్టు ఉన్నాడు తీసుకెళ్ళి. సో ఆ రోజు కొంచెం ఏడుపులతో అయింది. నా మొహానికి ఎవరు పడతారులే ఫస్ట్, వీడికి నేను ఎలా పెళ్లి చేయాలా అన్న ఫీలింగ్ లో మా మమ్మీ ఉండేది. సడన్ గా ఇంత మంచి అమ్మాయిని తీసుకొచ్చేసరికి ఆవిడ బుర్ర పనిచేయదు. ఆ తర్వాత అంత మంచి అమ్మాయిని అంత మంచి అమ్మాయికి కూడా తెలియకుండా తీసుకొచ్చారు. తర్వాత అయిపోయిన తర్వాత నాకు చాలా ఐ వాజ్ వెరీ యాంగ్రీ. మాట్లాడలేదు, ఎందుకంటే ప్రిపేర్ చేయలేదు. ఇంట్లో మా డాడీ దగ్గర అలా చేశాడు, ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఇలా చేశాడు. నేను ఏంటిది ఇష్టం. ఐ ఆల్వేస్ బిలీవ్ స్పాంటేనియస్ గా ఏదైనా జరిగితే ఐ బిలీవ్ ఇట్ హ్యాపెన్స్. నాకు ఎప్పుడైనా స్క్రిప్ట్ రాసుకొని ప్లాన్ చేసి ఏమైనా చేస్తే జరగదు. అంటే దట్స్ ఫర్ మీ, బికాస్ ఫర్ అస్ ఆల్సో, ఇద్దరికి ఎప్పుడు జరగదు. సినిమాకైనా ప్లాన్ చేస్తే అక్కడ సినిమా అయినా అయిపోద్ది, లేకపోతే మా కార్ అయినా బొక్క అయిపోద్ది, ఏదో ఒకటి జరుగుతుంది. ప్లాన్ చేయకుండా దారిలో ఏదైనా వెళ్ళిపోతుంటే ఆ రోజు చాలా బాగుంటుంది. సో అంటే దట్స్ హౌ ఇట్ హస్ బిన్. సో అందుకే ఐ నెవర్ ప్లాన్ ఎనీథింగ్ అండ్ ఐ టేక్ ఎవ్రీథింగ్ వాట్. ఇది అంత పెద్ద పెద్ద డెసిషన్స్ కూడా అంతే తీసుకెళ్ళిపోదాం, ఇదిగో ఈవెన చేసుకుంటున్నా, చాలా పైకి వచ్చేసారు. చాలా పెద్ద మొక్కలు కూడా పడ్డాయా? We learned from our mistakes. Yeah. సో అది అక్కడితో అయిపోయింది.